హలో అండి. మీకు ఈజీ ప్రాసెస్‌లో అయితే షోల్డర్ లెస్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తదండి. ఈ ఫ్రాక్ కటింగ్ అయితే ఇప్పుడు చూసేసేయండి లేట్ చేయకుండా. నచ్చితే లైక్ చేసేసేయండి. ఇదిగోండి నేనైతే ఫస్ట్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. దీనికి సాటిన్ లైనింగ్ వేయాలా, కాటన్ లైనింగ్ వేయాలా, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం 3 అన్నమాట. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను చూడండి. నేను ఒక సైడు 2 ఓపెన్స్ అనేది పెట్టేసాను. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేటట్టు చూసుకొని ఫోల్డ్ చేశాను. చిన్న పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం బ్యాక్ సైడ్ అనేది హుక్స్ పెడతాం కదా! అందుకని బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ వైపు అయితే ఫోల్డింగ్ రావాలి. ఇదిగోండి కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు. అండ్ ఇదొచ్చేసి 6-1 ఇయర్ బేబీకైతే సరిపోతదండి. వాళ్ళేంటంటే 6 మంత్స్ వరకే కుట్టమన్నారు. మెజర్‌మెంట్స్ ఏమి ఇవ్వలేదు. నేను ఒక ఐడియా కోసమే పెట్టేస్తున్నాను. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ పైన కింద ఖర్చు కలిపి 9 ఇంచెస్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! ఫోల్డింగ్ దగ్గర నుండి 4 ఇంచెస్ పెట్టానండి షోల్డరు. మళ్ళీ అదే 4 ఇంచెస్ ఇక్కడ నుండి ఇక్కడికి. తర్వాత సంక డౌన్ వచ్చేసి 4.15 అంటే 4.15 తీసుకోండి. లేదంటే 4 ఇంచులైనా సరిపోతది. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. డాట్స్‌తో కలిపి కింద కూడా. తర్వాత కింద 1 ½ ఇంచ్ ఎక్స్‌ట్రా ఇక్కడ రౌండ్ చేసేసేయండి. మీకు మార్కింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందో లేదో. అండ్ ఇక్కడ చూసారు కదా! ఒక 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. చెప్పాను కదా! షోల్డర్ లెస్ అని. దానికోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ సైడ్ నుండి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కిందికి ఒక 1 ఇంచు. ఆ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా సంకలోకి సైడ్ జాయింట్‌లోకి కలిపేసేయండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా కుచ్చులాగా వస్తదండి. సేమ్ బ్యాక్ పార్ట్ లాగా తీసుకుంటే అందుకే 1 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను. అలాగే కింది వైపు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ కిందికి పెట్టేసి అక్కడి వరకి పెట్టేసాననమాట. పైనకి ఇంకొక 1/2 ఇంచ్ కూడా పెంచేసాను. ఎందుకంటే ఫ్రంట్ వైపు స్టార్ నెక్ లాగా వస్తదనమాట. అందుకని అలా షేప్ పెట్టేసాను. ఇదేమో 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి బ్యాక్ సైడ్ హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ స్టిచ్ చేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను ఫోల్డింగ్‌కి. ఇంకిక్కడ నేను ఫస్ట్ ఇలా నార్మల్ కట్ చేసేస్తున్నాను. ఇంకా కొలత ప్రకారం కాకుండా ఎందుకనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఎక్కువని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది సంక దగ్గర మాత్రం బ్యాక్ పార్ట్ సైడ్ కట్ చేసేసాను సేము. ఇక్కడ చూసారు కదా! ఇది ఫ్రంట్ వైపు ఇలా స్టార్ నెక్ వస్తదనమాట. అయితే కింద సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కట్ చేయాలి కదా! కరెక్ట్‌గా మనకి ఇక్కడికి 2.5 దగ్గరికి పైన 2.5 దగ్గరికి మార్క్ చేసాం కదా! అక్కడికి కట్ చేసేస్తున్నాను. ఇంతకుముందు అందాజ కట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్ మెజర్‌మెంట్. ఇదేమో మనము స్టార్ నెక్ ఇలా డ్రా చేసుకున్నాం కదా! కిందికి 1 ఇంచు, పైనకి తర్వాత సైడ్‌కి కూడా 1 ఇంచు. ఇప్పుడు సేమ్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. దీనికి దానికి ఇలా డిఫరెన్స్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్, బ్యాక్ కూడా రెడీ అయిపోయింది. దీనికి మార్క్స్ వేసేసుకుంటున్నాను మార్కింగ్. ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. దీనికి మనము సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడైతే సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ బాటమ్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే లైనింగ్ ఆల్రెడీ మనము అంటే బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బాటమ్ పార్ట్ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ సమోసా మోడల్‌లో ఒక మూలకైతే ఇలా సమోసా టైప్‌లో అయితే ఫోల్డ్ చేశాను. అంబ్రెల్లా టైపు. దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. కానీ క్లాత్ ఉంది కదా! ఫ్రీగా ఇలా కుట్టేద్దాం అని చెప్పేసి ఇంకా ఇలా కుట్టేస్తున్నాను నేను. అంటే ఇలా కట్ చేస్తున్నాను. ఈ అండ్ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అనమాట. 22 ఇంచెస్ అంటే మనం 8 ఇంచెస్ వచ్చేసి బాడీ పార్ట్‌కి తీసుకున్నాం కదా! ఇంక అక్కడి నుండి మిగిలిన పార్ట్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇదిగోండి 8 ఇంచెస్ ఇక్కడికొచ్చేసింది కదా! మనము 22 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. ఇంక అక్కడికి ఎంత వస్తదో చూసుకోండి. ఇంక అక్కడి వరకి కూడా క్రాస్‌గా ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎంత వస్తదంటే 14 ఇంచెస్ అట్లా వస్తదనమాట. ఇంకా అక్కడికైతే మనము ఫుల్ లెంత్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ గాని, 2 ఇంచెస్ గాని తగ్గించి తీసుకోవాలి. నేను అలా ఒక 14 అలా తీసుకుంటున్నాను. ఇంకా తక్కువ తీసుకోవచ్చు. ఏంటంటే ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ పెడదామని చెప్పేసి 14 ఇంచులది తీసుకుంటున్నాను బాడీ పార్ట్ అంటే బాటమ్ లెంత్ వచ్చేసి. చెప్పాను కదా! ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ పెడితే కొంచెం పిల్లలు పెద్దగైన తర్వాత కూడా అది విప్పేసుకుంటే యూజ్ అవుతదనమాట. ఇంకిలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి.
ఇప్పుడు మనకి బాడీ అయిపోయింది. బాటమ్ ఒక లైనింగ్ అయిపోయింది. ఇంకా కాటన్ లైనింగ్ ఒకటి కావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కావాలి. ఈ క్రాస్ కొంచెం వచ్చేసింది కాబట్టి ఇక్కడ తీసేసాను. ఇప్పుడు బాడీ అయిపోయింది. బాటమ్ అయిపోయింది కదా! ఇలా మొత్తం టోటల్ లెంత్ కూడా కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నా కూడా మనకు ఫోల్డింగ్‌లోకెళ్ళిపోతది పైన అంటే కింద. బాటమ్ వచ్చేసి ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ ఉండాలి. పెరిగే పిల్లలు కాబట్టి. అండ్ ఇది రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకొక లైనింగ్ కూడా ఇద్దరికీ సేమ్ కదా! అలా ఇద్దరికీ కట్ చేసేస్తున్నాను. ఇద్దరు బేబీస్ కాబట్టి. తర్వాత ఇది హ్యాండ్స్. నేను చెప్పాను కదా! షోల్డర్ లెస్ ఉంటదని చెప్పేసి. అది ఎలా అనేది చూడండి. దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకొని మనకి సంక వైపు ఎంతొస్తదో అది మెయిన్ అన్నమాట. ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 8 ఇంచులు తీసుకున్నాను. సారీ 9 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇది ఖర్చు. ఇక్కడ చూసారు గదా! ఇక్కడేమో మనము 7 ఇంచెస్ లేదా 6½ తీసుకోండి. కొంచెం ఫోల్డింగ్‌కి కూడా తీసుకోవాలి గదా! ఈ చిన్న బేబీ కాబట్టి నేనంత తీసుకున్నాను. పెద్దవాళ్ళదైతే ఇంకెక్కువ తీసుకోవాలి. ఇదిగోండి ఫోల్డింగు మనకి ఎందుకంటే ఎలాస్టిక్ పెట్టాలనమాట. అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 8 ఇంచుల వరకు తీసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేయాలి కదా! అటు ఇటు కూడా. ఇది ఎక్స్‌ట్రా ఉంది కట్ చేసేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మీరెలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకొని మనం సంక వైపు ఎంత ఉందో సేమ్ అంతే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ లెస్ కాబట్టి. ఇది ఎటువైపు వస్తదనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది కొంతమందికి ఐడియా అనేది రాదు. ఇదిగోండి ఇలా పెట్టాలి అనుకోండి. ఇలా పెడితే మనకు రివర్స్‌లో వస్తది. ఇలా పెట్టకూడదు. ఎలా పెట్టాలంటే దాన్ని రివర్స్ చేసి పెట్టాలనమాట. అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పెట్టొద్దు. ఇలా పెడితే ఏంటంటే ఇక్కడ చూసారు కదా! కరెక్ట్‌గా రాదనమాట. మనకి రివర్స్‌లో వస్తది. ఇలా పెడితే కుట్టడానికి కూడా మీకు ఈజీగా ఉండదు. మనకి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ అనేది మనకి షోల్డర్ దగ్గర వస్తది. అది ఎటు రావాలి ఏంటనేది ఒకసారి చూసుకోండి మీరు. చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైతది. ఫస్ట్ బాడీ పార్ట్ ఇటు సైడ్ పెడితే మనకి ఈ షోల్డర్ అనేది అంటే ఈ ఏమంటారు ఫోల్డింగ్ అనేది అటువైపు వస్తదని చూడండి. మీకు వీడియో అనేది కనిపించట్లేదు కదా! ఇక్కడ నేను చూడండి ఇలా పెట్టేస్తున్నాను. మీకు పెట్టిన తర్వాత కట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతది. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. నేను ఇంతకుముందు ఇలా పెట్టి చూపించాను కదా! అలా కాకుండా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెడితే మనకి సంక దగ్గర ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంత వస్తది. మీకు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మీకు కొంచెం కనిపిస్తుంది కదా! ఇలా. ఇలా పెట్టేసి మార్క్ చేసేసుకోండి. పై వైపు మనకి జాయింట్ రావాలి. ఇటు సైడ్ ఓపెన్స్, అటు సైడ్ ఓపెన్స్ 3 సైడ్స్ కూడా ఓపెన్స్ వస్తది. పైన మాత్రమే ఈ ఫోల్డింగ్ వస్తదండి. ఇదిగోండి మీకు కనిపించట్లేదు. ఇక్కడ లూజ్ వచ్చేసి 4 ఇంచులు. ఇంకొక 4 ఇంచులు అనేది లూజ్ కోసం ఎలాస్టిక్ పెడతాం కాబట్టి మొత్తం 8 ఇంచులు తీసుకున్నాను డబుల్ ఫోల్డింగ్‌లో 4 ఇంచెస్ హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాను. ఇంకొక 4 ఇంచులు కుచ్చుల కోసం పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారు కదా! ఇలా క్రాస్‌గా పెట్టేసి ఇక్కడ నుండి ఓపెన్ చేసేస్తున్నాను ఇది కూడా. ఇది మనకి సైడ్ సంక సైడ్ వస్తదనమాట. ఆ ఫోల్డింగ్ అనేది పైనకొస్తది. ఇక్కడ కూడా ఖర్చు పెట్టేస్తున్నాను. ఎందుకంటే అక్కడ కూడా మనం ఎలాస్టిక్ పెట్టాలి. ఇక్కడ కూడా ఎలాస్టిక్ పెట్టాలి. ఓకేనా? అర్థమైందా? ఇదిగోండి ఇలా. మనం కుట్టేసిన తర్వాత ఇలా వస్తదనమాట. ఇక్కడ కుచ్చులొస్తాయి. అంటే ఎలాస్టిక్ వస్తది. ఆ సంక దగ్గర కుట్టేసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ వస్తది. ఈ నార్మల్ సంక అనేది జాయింట్ చేసేసుకోవడము. సైడ్ జాయింట్. ఓకేనా? ఇది ఇంకా క్లియర్‌గా మీకు అర్థమైనట్లేదు. ఎందుకంటే వీడియో అనేది కొంచెం సరిగ్గా కనిపించలేదు కదా! నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. మొన్న రీసెంట్‌గా నేను ఒక 6 ఫ్రాక్స్ ఏమో కుట్టాను కదా! పెద్దవాళ్ళయి. సేమ్ ఇదే మెథడ్ అనమాట. షోల్డర్ లెస్. ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇది అంబ్రెల్లా టైప్ పెట్టి ఆహ్, ఫ్రిల్స్ పెడితే ఇంకా బావుంటది. కానీ వాళ్ళు 2 మీటర్లే ఇచ్చారు. అందులో ఇద్దరికీ కుట్టమన్నారు. అందుకని ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అయితే రావట్లేదు. ప్లస్